తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ తన చిత్రం పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాల్ని కూసగుచ్చినట్లు వివరించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు చేరుకునే క్రమంలోనే చేసిన రోడ్ షో నుంచి మొదలుపెట్టి థియేటర్ లోకి ఎంటర్ అయిన తర్వాత కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి అభిమానులకు అభివాదం చేయటం, ఆ తర్వాత లోపలికి వెళ్లిపోయాక తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయిందని, ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడని తెలిపిన తర్వాత కూడా థియేటర్ లోనే ఉండిపోవడాన్ని ప్రశ్నించారు. ఆ తర్వాత పోలీసులు థియేటర్ లోకి వచ్చి అల్లు అర్జున్ ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించడంతో తిరిగి వెళ్లిపోవటం వరకు రేవంత్ రెడ్డి అన్ని పూసగుచ్చినట్లు వివరించారు. దీనిపై ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్ అసలు తాను రోడ్ షో చేయనే లేదని, థియేటర్ లో జనం అడ్డుగా ఉండడంతో వారికి అభివాదం చేస్తూ తప్పుకోవాలని కోరినట్లు చెప్పారు. అయితే అల్లు అర్జున్ చెప్పిన విషయాలు కరెక్ట్ కాదని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలలో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్న వీడియోలో అల్లు అర్జున్ ముషీరాబాద్ ఫ్లైఓవర్ నుంచి సంధ్యా థియేటర్ వరకు తన కార్ రూఫ్ టాప్ ని ఓపెన్ చేసి అభిమానుల్ని పలకరిస్తూనే వచ్చారని తేలిపోయింది. అల్లు అర్జున్ రాకతో ఫ్లైఓవర్ కింద భారీ ఎత్తున తరలి వచ్చిన జనం కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ చెప్పిన విషయాలని అబద్ధాలే అని అర్థమవుతుంది. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ తన చిత్రం పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాల్ని కూసగుచ్చినట్లు వివరించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు చేరుకునే క్రమంలోనే చేసిన రోడ్ షో నుంచి మొదలుపెట్టి థియేటర్ లోకి ఎంటర్ అయిన తర్వాత కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి అభిమానులకు అభివాదం చేయటం, ఆ తర్వాత లోపలికి వెళ్లిపోయాక తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయిందని, ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడని తెలిపిన తర్వాత కూడా థియేటర్ లోనే ఉండిపోవడాన్ని ప్రశ్నించారు. ఆ తర్వాత పోలీసులు థియేటర్ లోకి వచ్చి అల్లు అర్జున్ ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించడంతో తిరిగి వెళ్లిపోవటం వరకు రేవంత్ రెడ్డి అన్ని పూసగుచ్చినట్లు వివరించారు. దీనిపై ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్ అసలు తాను రోడ్ షో చేయనే లేదని, థియేటర్ లో జనం అడ్డుగా ఉండడంతో వారికి అభివాదం చేస్తూ తప్పుకోవాలని కోరినట్లు చెప్పారు. అయితే అల్లు అర్జున్ చెప్పిన విషయాలు కరెక్ట్ కాదని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలలో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్న వీడియోలో అల్లు అర్జున్ ముషీరాబాద్ ఫ్లైఓవర్ నుంచి సంధ్యా థియేటర్ వరకు తన కార్ రూఫ్ టాప్ ని ఓపెన్ చేసి అభిమానుల్ని పలకరిస్తూనే వచ్చారని తేలిపోయింది. అల్లు అర్జున్ రాకతో ఫ్లైఓవర్ కింద భారీ ఎత్తున తరలి వచ్చిన జనం కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ చెప్పిన విషయాలని అబద్ధాలే అని అర్థమవుతుంది. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ తన చిత్రం పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాల్ని కూసగుచ్చినట్లు వివరించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు చేరుకునే క్రమంలోనే చేసిన రోడ్ షో నుంచి మొదలుపెట్టి థియేటర్ లోకి ఎంటర్ అయిన తర్వాత కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి అభిమానులకు అభివాదం చేయటం, ఆ తర్వాత లోపలికి వెళ్లిపోయాక తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయిందని, ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడని తెలిపిన తర్వాత కూడా థియేటర్ లోనే ఉండిపోవడాన్ని ప్రశ్నించారు. ఆ తర్వాత పోలీసులు థియేటర్ లోకి వచ్చి అల్లు అర్జున్ ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించడంతో తిరిగి వెళ్లిపోవటం వరకు రేవంత్ రెడ్డి అన్ని పూసగుచ్చినట్లు వివరించారు. దీనిపై ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్ అసలు తాను రోడ్ షో చేయనే లేదని, థియేటర్ లో జనం అడ్డుగా ఉండడంతో వారికి అభివాదం చేస్తూ తప్పుకోవాలని కోరినట్లు చెప్పారు. అయితే అల్లు అర్జున్ చెప్పిన విషయాలు కరెక్ట్ కాదని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలలో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్న వీడియోలో అల్లు అర్జున్ ముషీరాబాద్ ఫ్లైఓవర్ నుంచి సంధ్యా థియేటర్ వరకు తన కార్ రూఫ్ టాప్ ని ఓపెన్ చేసి అభిమానుల్ని పలకరిస్తూనే వచ్చారని తేలిపోయింది. అల్లు అర్జున్ రాకతో ఫ్లైఓవర్ కింద భారీ ఎత్తున తరలి వచ్చిన జనం కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ చెప్పిన విషయాలని అబద్ధాలే అని అర్థమవుతుంది. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ తన చిత్రం పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాల్ని కూసగుచ్చినట్లు వివరించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు చేరుకునే క్రమంలోనే చేసిన రోడ్ షో నుంచి మొదలుపెట్టి థియేటర్ లోకి ఎంటర్ అయిన తర్వాత కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి అభిమానులకు అభివాదం చేయటం, ఆ తర్వాత లోపలికి వెళ్లిపోయాక తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయిందని, ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడని తెలిపిన
తర్వాత కూడా థియేటర్ లోనే ఉండిపోవడాన్ని ప్రశ్నించారు. ఆ తర్వాత పోలీసులు థియేటర్ లోకి వచ్చి అల్లు అర్జున్ ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించడంతో తిరిగి వెళ్లిపోవటం వరకు రేవంత్ రెడ్డి అన్ని పూసగుచ్చినట్లు వివరించారు. దీనిపై ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్ అసలు తాను రోడ్ షో చేయనే లేదని, థియేటర్ లో జనం అడ్డుగా ఉండడంతో వారికి అభివాదం చేస్తూ తప్పుకోవాలని కోరినట్లు చెప్పారు. అయితే అల్లు అర్జున్ చెప్పిన విషయాలు కరెక్ట్ కాదని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలలో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్న వీడియోలో అల్లు అర్జున్ ముషీరాబాద్ ఫ్లైఓవర్ నుంచి సంధ్యా థియేటర్ వరకు తన కార్ రూఫ్ టాప్ ని ఓపెన్ చేసి అభిమానుల్ని పలకరిస్తూనే వచ్చారని తేలిపోయింది. అల్లు అర్జున్ రాకతో ఫ్లైఓవర్ కింద భారీ ఎత్తున తరలి వచ్చిన జనం కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ చెప్పిన విషయాలని అబద్ధాలే అని అర్థమవుతుంది. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ తన చిత్రం పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాల్ని కూసగుచ్చినట్లు వివరించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు చేరుకునే క్రమంలోనే చేసిన రోడ్ షో నుంచి మొదలుపెట్టి థియేటర్ లోకి ఎంటర్ అయిన తర్వాత కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి అభిమానులకు అభివాదం చేయటం, ఆ తర్వాత లోపలికి వెళ్లిపోయాక తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయిందని, ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడని తెలిపిన తర్వాత కూడా థియేటర్ లోనే ఉండిపోవడాన్ని ప్రశ్నించారు. ఆ తర్వాత పోలీసులు థియేటర్ లోకి వచ్చి అల్లు అర్జున్ ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించడంతో తిరిగి వెళ్లిపోవటం వరకు రేవంత్ రెడ్డి అన్ని పూసగుచ్చినట్లు వివరించారు. దీనిపై ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్ అసలు తాను రోడ్ షో చేయనే లేదని, థియేటర్ లో జనం అడ్డుగా ఉండడంతో వారికి అభివాదం చేస్తూ తప్పుకోవాలని కోరినట్లు చెప్పారు. అయితే అల్లు అర్జున్ చెప్పిన విషయాలు కరెక్ట్ కాదని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలలో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్న వీడియోలో అల్లు అర్జున్ ముషీరాబాద్ ఫ్లైఓవర్ నుంచి సంధ్యా థియేటర్ వరకు తన కార్ రూఫ్ టాప్ ని ఓపెన్ చేసి అభిమానుల్ని పలకరిస్తూనే వచ్చారని తేలిపోయింది. అల్లు అర్జున్ రాకతో ఫ్లైఓవర్ కింద భారీ ఎత్తున తరలి వచ్చిన జనం కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ చెప్పిన విషయాలని అబద్ధాలే అని అర్థమవుతుంది. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ తన చిత్రం పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాల్ని కూసగుచ్చినట్లు వివరించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు చేరుకునే క్రమంలోనే చేసిన రోడ్ షో నుంచి మొదలుపెట్టి థియేటర్ లోకి ఎంటర్ అయిన తర్వాత కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి అభిమానులకు అభివాదం చేయటం, ఆ తర్వాత లోపలికి వెళ్లిపోయాక తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయిందని, ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడని తెలిపిన తర్వాత కూడా థియేటర్ లోనే ఉండిపోవడాన్ని ప్రశ్నించారు. ఆ తర్వాత పోలీసులు థియేటర్ లోకి వచ్చి అల్లు అర్జున్ ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించడంతో తిరిగి వెళ్లిపోవటం వరకు రేవంత్ రెడ్డి అన్ని పూసగుచ్చినట్లు వివరించారు. దీనిపై ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్ అసలు తాను రోడ్ షో చేయనే లేదని, థియేటర్ లో జనం అడ్డుగా ఉండడంతో వారికి అభివాదం చేస్తూ తప్పుకోవాలని కోరినట్లు చెప్పారు. అయితే అల్లు అర్జున్ చెప్పిన విషయాలు కరెక్ట్ కాదని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలలో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్న వీడియోలో అల్లు అర్జున్ ముషీరాబాద్ ఫ్లైఓవర్ నుంచి సంధ్యా థియేటర్ వరకు తన కార్ రూఫ్ టాప్ ని ఓపెన్ చేసి అభిమానుల్ని పలకరిస్తూనే వచ్చారని తేలిపోయింది. అల్లు అర్జున్ రాకతో ఫ్లైఓవర్ కింద భారీ ఎత్తున తరలి వచ్చిన జనం కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ చెప్పిన విషయాలని అబద్ధాలే అని అర్థమవుతుంది. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ తన చిత్రం పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాల్ని కూసగుచ్చినట్లు వివరించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు చేరుకునే క్రమంలోనే చేసిన రోడ్ షో నుంచి మొదలుపెట్టి థియేటర్ లోకి ఎంటర్ అయిన తర్వాత కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి అభిమానులకు అభివాదం చేయటం, ఆ తర్వాత లోపలికి వెళ్లిపోయాక తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయిందని, ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడని తెలిపిన తర్వాత కూడా థియేటర్ లోనే ఉండిపోవడాన్ని ప్రశ్నించారు. ఆ తర్వాత పోలీసులు థియేటర్ లోకి వచ్చి అల్లు అర్జున్ ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించడంతో తిరిగి వెళ్లిపోవటం వరకు రేవంత్ రెడ్డి అన్ని పూసగుచ్చినట్లు వివరించారు. దీనిపై ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్ అసలు తాను రోడ్ షో చేయనే లేదని, థియేటర్ లో జనం అడ్డుగా ఉండడంతో వారికి అభివాదం చేస్తూ తప్పుకోవాలని కోరినట్లు చెప్పారు. అయితే అల్లు అర్జున్ చెప్పిన విషయాలు కరెక్ట్ కాదని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలలో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్న వీడియోలో అల్లు అర్జున్ ముషీరాబాద్ ఫ్లైఓవర్ నుంచి సంధ్యా థియేటర్ వరకు తన కార్ రూఫ్ టాప్ ని ఓపెన్ చేసి అభిమానుల్ని పలకరిస్తూనే వచ్చారని తేలిపోయింది. అల్లు అర్జున్ రాకతో ఫ్లైఓవర్ కింద భారీ ఎత్తున తరలి వచ్చిన జనం కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ చెప్పిన విషయాలని అబద్ధాలే అని అర్థమవుతుంది.
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ తన చిత్రం పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాల్ని కూసగుచ్చినట్లు వివరించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు చేరుకునే క్రమంలోనే చేసిన రోడ్ షో నుంచి మొదలుపెట్టి థియేటర్ లోకి ఎంటర్ అయిన తర్వాత కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి అభిమానులకు అభివాదం చేయటం, ఆ తర్వాత లోపలికి వెళ్లిపోయాక తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయిందని, ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడని తెలిపిన తర్వాత కూడా థియేటర్ లోనే ఉండిపోవడాన్ని ప్రశ్నించారు. ఆ తర్వాత పోలీసులు థియేటర్ లోకి వచ్చి అల్లు అర్జున్ ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించడంతో తిరిగి వెళ్లిపోవటం వరకు రేవంత్ రెడ్డి అన్ని పూసగుచ్చినట్లు వివరించారు. దీనిపై ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్ అసలు తాను రోడ్ షో చేయనే లేదని, థియేటర్ లో జనం అడ్డుగా ఉండడంతో వారికి అభివాదం చేస్తూ తప్పుకోవాలని కోరినట్లు చెప్పారు. అయితే అల్లు అర్జున్ చెప్పిన విషయాలు కరెక్ట్ కాదని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలలో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్న వీడియోలో అల్లు అర్జున్ ముషీరాబాద్ ఫ్లైఓవర్ నుంచి సంధ్యా థియేటర్ వరకు తన కార్ రూఫ్ టాప్ ని ఓపెన్ చేసి అభిమానుల్ని పలకరిస్తూనే వచ్చారని తేలిపోయింది. అల్లు అర్జున్ రాకతో ఫ్లైఓవర్ కింద భారీ ఎత్తున తరలి వచ్చిన జనం కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ చెప్పిన విషయాలని అబద్ధాలే అని అర్థమవుతుంది. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ తన చిత్రం పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాల్ని కూసగుచ్చినట్లు వివరించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు చేరుకునే క్రమంలోనే చేసిన రోడ్ షో నుంచి మొదలుపెట్టి థియేటర్ లోకి ఎంటర్ అయిన తర్వాత కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి అభిమానులకు అభివాదం చేయటం, ఆ తర్వాత లోపలికి వెళ్లిపోయాక తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయిందని, ఆమె కుమారుడు అపస్మారక